హరి ఓం. మనం ఈరోజు మానస పూజ గురించి చెప్పుకుందాం. ఈ మానస పూజ మనకి సద్గురు చిన్మయానంద స్వామీజీ గారి శిష్యులు గురువు గారు శ్రీ తపోవన్ మహారాజ్ గారు, ఆయన బదరీనాథులో ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయనకి ఈ మానస పూజ అనుభవంలోకి వచ్చిందట. అది ఆయన ఆ మానస పూజ మరి ఎప్పుడైతే నాకు వచ్చిందో నా దగ్గరికి తెలియదు, కానీ ఇంచుమించులో ఒక 30 సంవత్సరాల క్రితం నాకు అందింది. ఎలా వచ్చిందంటే నాకు గుర్తులేదు, కానీ అప్పటి నుంచి కూడా ఆ పూజ ప్రతిరోజు సామాన్యంగా మానస పూజ ఇలాగా అలవాటైపోయింది. ఆ పూజ ఎంత అద్భుతంగా ఉంటుందో, అంటే బాహ్య పూజ మానేమని కాదు, కానీ మానస పూజ కూడా అద్భుతంగా మనకు తెలియచేసేలాగా ఉందన్నమాట. అందుకని దాని గురించి ఈరోజు మనం అందరం పంచుకుందాం. మరి ఆయన ఆ మానస పూజ ఎంత బాగా చెప్పారు. ఏ బదరీ నారాయణ, ఈ స్థూల దేహము నీకు దేవాలయంబు, సూక్ష్మదేహము నీకు గర్భాలయంబు, శిరస్సే శిఖరము, నా హృదయమే నీకు సింహాసనంబు, అజ్ఞానమే నీకు ధూపము, రవిశశి జ్యోతులే నీకు దీపములు, బ్రహ్మజ్ఞానమే నీకు నైవేద్యము, చిత్తోపశాంతియే నీకు తాంబూలము, చిదాభాస వృత్తియే నీకు కర్పూర నీరాజనంబు, సంకల్పవర్జిత మనః పద్మమే నీకు సువర్ణ మంత్ర పుష్పము, ఉచ్ఛ్వాస నిశ్వాసంబులే నీకు ఛత్ర చామరంబులు, ప్రాణంబులే నీకు ఇంజామరలు, కాలకర్మాదులే నీకు ప్రదక్షిణంబు, నిద్రాదులే నీకు సమాధి, ఘట జల ప్రతిబింబంబులగు అభావంబులే నీకు కైవారము. ఏ ప్రభో, ఈశ్వరత్వ జీవత్వముల సత్యములని, కేవల పూర్ణ పరబ్రహ్మమే సత్యమని దివ్య ప్రసాదముగై కొంటి, ధన్యోస్మి ప్రభో. హరి ఓం నమః. ఇది ప్రార్థన. ఇక ఈశ్వరత్వ జీవత్వములు అసత్యములని, అది మనకి శ్రీ రమణ భగవాన్ల వారు ఈశ జీవయో ద్వేషదీవిద సస్వభావతో వస్తు కేవలం అని ఉపదేశాలలో కూడా తెలియచేశారు. కాబట్టి ఈశ్వరుడు జీవుడు అని భావనే. ఈ శరీరం నేనన్న భావన ఉంటే జీవుడు, విశ్వమే నేను అన్న భావన ఉంటే ఈశ్వరుడు. ఈశ్వర భావన సృష్టి, ఈ దేహం నేనన్న భావన జీవుడు. కాబట్టి ఇవి రెండు భావనలే. ఈశ్వరత్వ జీవత్వములు అసత్యములు. భావనలు అంటే కలిగి తొలుగుతాయి, కానీ ఇవి కలిగి తొలడానికి ఆధారంగా అయినటువంటి కేవల సత్యమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే మన స్వరూపము అని పూర్ణత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే అది ముక్తి అని. బాహ్య పూజ చేసిన తర్వాత, అలాగే చేయడానికి ముందు ఒకసారి అర్థయుతంగా ఈ మానసిక పూజను చేసుకున్నప్పుడు బాహ్య పూజలన్నీ కూడా అంత విశ్వమంతా భగవన్మయమే, భావనామయమే. భావన విశ్వరూపంగా మనకి కనిపించి ఆ విశ్వమంతా ఈశ్వరుడిగా గ్రహింపబడినప్పుడు జీవుడు ఈశ్వరుడు రెండు ఒక్కటే, ఒకే పరబ్రహ్మము, అదే నీవు అని గొప్ప ప్రబోధని మనకి శ్రీ స్వామి తపోవన్జీ మహారాజు గారి నుంచి ఈ ప్రార్థన రూపంలో అందింది శ్రీ మహారాజు గారికి. అయితే పరమాత్మకి సద్గురు రూపంలో మనకు అనుగ్రహించిన ఆ స్వామికి అనేక వందనములు. హరి ఓం నమః. స్థూలదేహం పరమాత్మ మీకు దేవాలయం. ఈ లోపల మీ సూక్ష్మదేహం ఏమిటి? ఈ శరీరంలో ఒక సూక్ష్మదేహం ఉంది కదా, అదే భావనామయ దేహం. ఆ సూక్ష్మదేహము మీకు గర్భాలయం. ఈ హృదయ పద్మమే, అక్కడ హృదయం నేను అనే తలంపు పుట్టేటువంటి ఆధార స్థానం. ఆ హృదయ పద్మమే మీకు సింహాసనం.
ఆ హృదయ పద్మంలో నేను అనే భావన లేకుండా ఆ పరమాత్మయే ఉండడమే అది సింహాసనం. ఇక అజ్ఞానమే జన్మ జన్మలుగా నేను అనుకుంటూ ఉన్నటువంటి ఈ అజ్ఞాన భావనే నీకు ధూపము. ఎప్పుడైతే హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ సత్స్వరూపమే నీవని గుర్తింపబడిన తర్వాత ఈ అజ్ఞానం అనేటిదంతా ధూప రూపంలో నీకే సమర్పింపబడుతోంది. రవిశశి జ్యోతులే దీపములు. రవిశశి జ్యోతులు అంటే మన నేత్రాలు అనుకుందాం, కన్ను ఎడం కన్ను అని. ఈ దీపాలను వెలిగించేవాడివి నువ్వే కదా. సూర్యుని చంద్రుని వెలిగించేవాడివి నువ్వే, ఈ కళ్ళు అనే దీపాన్ని వెలిగించేవాడివి నువ్వే. కాబట్టి ఈ రవిశశి జ్యోతులే నీకు దీపము. ప్రత్యేకించి దీపం పెట్టడానికి ఏముంది? పైగా ఇదిగో నీవు సమస్త దేహములలోనూ హృదయ సింహాసనం మీద కేవలం స్ఫురత్ రూపంలో ప్రకాశిస్తున్నాడే అని తెలుసుకున్నటువంటి ఈ స్వరూప జ్ఞానమే నీకు నైవేద్యం. ఎప్పుడైతే ఈ సమస్తము నీవే నీదేనని నీకు అర్పించుకున్నామో అప్పుడు సంకల్పవర్జిత మనఃపద్మే నీకు తాంబూలం. ఇంకేముంది? చిత్తము ఉపశమించింది. చిత్తోపశాంతియే నీకు తాంబూలం. చిత్తనికి చింతనలు చేయడం లేదు. అప్పుడు మనసు ఒక్క సంకల్పం కూడా చేయకుండా నిశ్చల చైతన్య ఆనందాన్ని పొందుతుంది. అదే నీకు మంత్రపుష్పం. ఈ దేహం అనే దేవాలయంలో శ్వాస గమనాగమనాలు చేస్తోంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే నీకు వింజామరలు. కాలకర్మాదులే నీకు ప్రదక్షిణంబు. ఈ శరీరంతో కాళ్ళతో చేసేటువంటి నడకలు, చేతులతో చేసే పనులు అన్నీ నీవే, నీకు ప్రదక్షిణలు. నిద్రాదులే నీకు సమాధి. నిద్ర అంటే ఇవన్నిటినీ విడిచిపెట్టి నీ నిజ స్వరూపంలో ఐక్యమై ఉన్న స్థితి. ఎప్పుడైతే నేను నాదనే అహంకారం తన మూలంలో చేరిపోతుందో అదే సమాధి. నిద్రాదులే నీకు సమాధి. ఈ ఘట జల ప్రతిబింబములకు అభావంబులే నీకు కైవారం. అనేక కుండల్లో తోస్తున్నటువంటి అనేక పరమాత్మ సూర్యుని యొక్క ప్రతిబింబాల్లాగా సూర్యుడు ఒక్కడే అయినా అనేక కుండల్లో అనేక ప్రతిబింబాలుగా తోస్తున్నాడే. కారణం ఆ ఉపాధులే, కుండలే. కాబట్టి ఇప్పుడు అన్ని కుండల్లో అన్నిగా ఉన్నా ఉన్నది ఒకే ఒక పరమాత్మని కుండలు తొలగిస్తే ఉన్నది అఖండ పరమాత్మే. అంటే కుండలతో చూస్తూ ఆ కుండల యొక్క పరిధి నీకు కైవారము. అంటే ఊరికే భావనతో అలా పరివారం చుట్టూ మేము పరిధిని ఏర్పరచుకుంటున్నామే గాని కటిజల ప్రతిబింబంలో అభావంబులే. ఎన్ని సూర్యులు ఉన్నారన్న అభావంబులే నీకు పరిధి. కేవలం ఈశ్వరత్వము జీవత్వము భావనే. కాబట్టి ఈశ్వరత్వ జీవత్వములు అసత్యములు. ఉన్నట్లు అనుకుంటే ఉంటాయి, అనుకోకపోతే ఉండవు. కాబట్టి సదా సదా సర్వదా ప్రకాశించేటువంటి అఖండ స్వరూపమే సత్యము అన్న పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి హే పరమాత్మ, నేను నాది అన్నది లేని అఖండ పరిపూర్ణ పరబ్రహ్మమ, హరి ఓం నమః అని ఈ మానస పూజ యొక్క నిజమైన అర్థసహితమైనటువంటి అనుభవపూర్వకమైన ఈ దివ్యమైనటువంటి శ్రీ తపోవన్ మహారాజ్ గారి ఈ ప్రార్థన మనం కూడా స్వంతం చేసుకుని అందరం అనుభవింతుముగాక. హరి ఓం నమః.